దేవుని సన్నిధిలో నువ్వెప్పుడు కూడా బలవంతుడిగా ఉండాలి. నాకు జబ్బు ఉందంటే ఆ జబ్బే నిన్ను కురంగ తీసేస్తుంది, నేను నాశనం చేసేస్తుంది. దేవుడు ఎప్పుడు కూడా నీ స్థితిని మార్చడానికే చూస్తాడు, కానీ నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నించాలి. ఎదుటివారి విషయంలో నువ్వు బలహీనుడిగా కాదు, బలవంతుడిగా ఉండాలి. నా దేవుడు నన్ను నాకేంటి. ఇప్పుడు ఎవరైనా పరామర్శించడానికి వచ్చారనుకోండి, ఏ బాబు నీకు ఇలాగ ఉందంట కదా, అమ్మ నీకు ఇలాగ ఉందంట కదా అని వచ్చారనుకోండి, అవునండి నిన్న దాకా బాగానే ఉన్నాను ఎడితే మన్నాడే చచ్చిపోతావు నువ్వు. ఆ వచ్చినోడు కూడా అయ్యో అలాగే ఇలాగని చెప్పేసి 1000, 100, 200 మీ చేతిలో పెట్టేసి వెళ్ళిపోతాడు. అలా కాదు. నాకు బలహీనత ఏంటండి, వస్తే వచ్చింది. నాకెవరున్నారు? నిన్ను స్వస్థపరుచు యెహోవాని నేనే అన్నవాడు ఉన్నాడుగా, సిలువు గాయములో స్వస్థత ఇస్తున్నవాడు ఉన్నాడుగా, అవునా కదా? మాట్లాడరే, సిలువు గాయములో స్వస్థత ఇస్తున్నవాడు ఉన్నాడా లేదా? మరి అంత గొప్పది డాక్టర్ని దగ్గర పెట్టుకుని చచ్చిపో, పేడ వదిలిపోద్ది. ఎందుకు వచ్చింది అంత మాట? ఏడితే పక్క వాళ్ళని నీ ఇంట్లో వాళ్ళని ఏడిపింతా కూర్చుంటా. ఒక్కసారి ఏడుస్తారు, నీ శవం మీద పడి తర్వాత పోద్ది అంతే. నీకు విశ్వాసం లేనప్పుడు చచ్చిపోయి ఆల్రెడీ నువ్వు మృతుడివే, ఇప్పుడు మృతురాలివే. అర్థమైందా? చచ్చిపో పేడ వదిలిపోద్ది. అట్లా కాదు, దేవుడు నన్ను బ్రతికిస్తాడు, ఆయన సజీవుడు గనక నన్ను సజీవుడుగా ఉంచుతాడు. నమ్ము, దాన్ని బట్టి బలవంతుడుగా ఉండు. బలవంతుడు కమ్ము. నువ్వు బలవంతుడువా బలహీనుడువా? నువ్వు బలవంతుడువా బలహీనుడువా? బలహీనుల ద్వారా ఎన్నో బలమైన కార్యాలు చేయించేశాడండి దేవుడు. వాస్తవానికి యెహోషువ ఇజ్రాయేల్ ప్రజలు యెరికో పట్టణం మీదకి యుద్ధం చేయడానికి వెళ్ళారా లేదా? మాట్లాడరే, వెళ్ళారా లేదా? వెళ్ళలేదు. నాకు డౌట్ అవుతుంది ఇప్పుడు మీరు అలా ఉంటుంటే. వెళ్ళారా లేదా? వెళ్ళారు. ఎలాగ వెళ్ళారు చెప్పనా? యెరికో గోడలు కట్టేశారు వాళ్ళు, పెద్ద పెద్ద గోడలు, పెద్ద పెద్ద రాళ్లతో కట్టేశారు. ఈ సైన్యం రాకూడదు అని దేవుడు అన్నాడు, 7 రోజులు తిరగండి రా ఆ గోడల చుట్టూ అన్నాడు, ఆ పట్టణం చుట్టూ అన్నాడు. 7వ రోజు మాత్రం 7 సార్లు తిరగమన్నాడు. 7 సార్లు ఆ మందసం పట్టుకుని 7 రోజులు తిరిగేశారు. 7వ రోజు మాత్రం బోరలు పట్టుకుని ఊదుతూ ఆర్భాటం చేస్తూ ఆ గోడల చుట్టూ తిరిగారు, ఆ పట్టణం చుట్టూ తిరిగారు. 7 సార్లు తిరిగారు 7వ రోజుని. ఆ గోడలు టప 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 కూలిపోయినాయి. ఇప్పుడు ఇలా కత్తిలు వేసుకుని యుద్ధాలకు వెళ్ళిపోయారు. మొత్తం ఆ యొక్క ఆ పట్టణంలో ఉన్నవారు, ఆ యెరికో పట్టణంలో ఉన్నవారిని అందరినీ చంపేశారు. వీళ్ళకి కూడా ఒక గీటు కూడా పడలేదు. వీళ్ళకి అవతల వ్యక్తి కత్తితో వీళ్ళు ఒక గీటు కూడా, వీళ్ళ శరీరం మీద ఒక గీటు కూడా పడలేదు. వాళ్ళు చంపేశారు వెళ్ళి. నా ప్రశ్న ఏంటంటే, వీళ్ళు వెళ్ళి 10 మందిని చంపారనుకోండి, కనీసం వాళ్ళు వచ్చి వీళ్ళు ఒక్కళ్ళైనా చంపాలి కదా, చంపాలా వద్దా? మాట్లాడరే. మరి అలా జరగలేదు. ఒక్క గీటు కూడా వీళ్ళ మీద పడలేదు. వీళ్ళు వెళ్ళి అలా కత్తి పట్టుకుని ఒక్కొక్కరిని అలా సింపుల్గా చంపేశారు. ఎలా చంపేశారు? ఎలాగా? మాట్లాడరే. వీళ్ళ బలమా? వీళ్ళ బలవంతులా? కాదు. వీళ్ళ గోళ్ళ చుట్టూ తిరుగుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళ దగ్గరికి కందిరీగలను పంపించాడు. కందిరీగలని అవి వెళ్ళి ఏం చేసినాయి అంటే, వాళ్ళందరూ వీళ్ళు అలాగ వచ్చేస్తారని చెప్పేసి వాళ్ళు యుద్ధాయుధాలు ధరించుకునేలోగా ఈ కందిరీగలన్నీ వెళ్ళి ఒక్కొక్కడిని తెగ కుట్టుపాడేసినాయి. చెయ్యిలు ఎగుత్తలేదు ఒక్కొక్కడికి. ఏమండి, కాళ్ళు ఎగుత్తలేదు, కాళ్ళు కుట్టేసినాయి, చేతులు కుట్టేసినాయి. మొత్తం అన్ని వాళ్ళని కుట్టేస్తే చర్మం ఇంతంత లావు వాసిపోయి వాళ్ళు మూలన పడి ఉంటే వీళ్ళు పెద్ద వీరులాగా వెళ్ళి ఒక్కొక్కటి చంపేశారు. వాళ్ళు కత్తి పట్టలేని సమయంలో చంపితే వీళ్ళు వీరులు అవుతారా? కానీ ఆ ఘనత ఎవరికి ఇచ్చాడు దేవుడు? శబాస్ర బిడ్డ, శబాస్, మళ్ళీ చంపేస్తావు అన్నాడంతే దేవుడు. అసలు చేసింది ఎవరు? వెనకాల ఉండి నడిపించింది ఎవరు? బ్యాక్గ్రౌండ్ అంతా ఆయన. కానీ వీళ్ళకి చప్పట్లు కొడుతున్నాడు ఆయన, సన్మానం చేస్తున్నాడు ఆయన. అది మనం బలహీనులమే, కానీ క్రీస్తు యేసునందు బలవంతులమే ఎప్పుడు కూడా. దేవునికి స్తోత్రం చెప్పండి. తీయండి యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 11, 12 వచనాలు చదవండి. యెహోషువ గ్రంథము 24, 11, 12 చదవండి. మీరు యొర్దాను దాటి యెరికో దగ్గరికి వచ్చినప్పుడు, మీరు యొర్దాను దాటి యెరికో దగ్గరికి వచ్చినప్పుడు, యెరికోకు యజమానులకు అమోరీలు, పెరిజ్జీలు, కనానీలు, హిత్తీయులు, గిర్గాషీలు,
హివ్వీలు ఎబీషులు అని వారు ఆ. మీతో యుద్ధము చేయగా ఆ, నేను వారిని మీ చేతికి అప్పగించితిని. వారిని మీ చేతికి అప్పగించి తిని మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపి నేను మీకు ముందుగా ఎవరిని పంపాను? కందిరీగలను పంపి తిని నీ ఖడ్గము కాదు, మీ ఖడ్గము కాదు, నీ విల్లు కాదు మీ గాని విల్లు కాదు గాని అవే అమోరీల రాజులు అవే ఇద్దరిని అమోరీల రాజులిద్దరిని తోలివేశాను. తోలివేశాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి ఏం చేసినాయి అవి? అది కథ. ఇప్పుడు నువ్వు యుద్ధం చేయడానికి యుద్ధ భూమిలోకి వెళ్ళి నిలబడితే దావీదు చిన్నవాడండి. దావీదు బలం సరిపోతుందా గొలియాతు దగ్గరికి వెళ్తాకి? చెప్పాలి. గొలియాతు దగ్గరికి వెళ్తాకి దావీదు బలం సరిపోతుందా? ఇప్పుడు చూడండి, గొలియాతు ఇక్కడ నుంచున్నాడు, దావీదు అక్కడ నుంచున్నాడు. దావీదేమో ఇలా చూస్తున్నాడు గొలియాతుని, గొలియాతు ఏమో దావీదుని ఇలా చూస్తున్నాడు, ఏదో లోయలో ఉన్నట్టు ఇలా చూస్తున్నాడు. దావీదు చిన్న రాడు తీసుకున్నాడు, ఒక కర్ర పట్టుకెళ్ళాడు. వీడు అంటాడు, కర్రట్టుకు వస్తున్న వెంటనే నేను కుక్కనా అంటున్నాడు వీడు. దేవునికి మహిమ కలుగును గాక. కర్రట్టుకు వస్తున్న వెంటనే కర్రెచ్చుకూడదు, నేను కుక్కనా, నేను కుక్కలా కనబడుతున్నాను నీకు అంటున్నాడు. అయితే దావీదు చిన్న రాడు తీసుకుని ఇలా తిప్పి ఇలాగన్నాడు ఒడిశల్లో పెట్టి. ఆ రాడు వెళ్ళి ఇక్కడ తగిలింది. ఇక్కడ తగిలితే ఇప్పుడు ఇక్కడ తగిలితే నేను ఎలా పడతాను? ఇలా పడాలా, అవునా కదా, వెనక్కి పడాలా. కానీ ఇక్కడ తగిలితే ఇలా పడ్డాడు వీడు బోర్లంగా. అంటే వీడికి ఇక్కడ తగిలిన దెబ్బ కన్నా ఇక్కడ తగిలిన దెబ్బ గట్టిది. ఇక్కడ ఎవడు కొట్టాడు? అది ఇక్కడ ఉండి వెనకాలండి పెడేని కొట్టాడు డెప్ మీద. దేవుడు గుయ్యమంది పక్కన వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు కొడితే పడిపోలేదు, వెనకాలండి కొట్టాడు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతావో, క్రీస్తు యేసునందు బలవంతుడిగా నిలబడతావో, అప్పుడు వెంటనే దేవుడు నీకు సహాయంగా వచ్చి నిలబడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. యుద్ధం నువ్వు కాదు చేసేది, యుద్ధం నువ్వు కాదు, నువ్వు బలహీనుడివే. కానీ దేవుని సన్నిధిలో మనము క్రీస్తు యేసునందు నాకు నా దేవుడు ఉన్నాడు, నేనేమి అవ్వను, ఆయన యందు నేను బలవంతుడిని. ఎప్పుడు కూడా ఈ బలహీనత నన్నేం చేస్తుంది? ఈ సమస్య నన్నేం చేస్తుంది? ఈ కష్టం నన్నేం చేస్తుంది? ఈ ఇబ్బంది నన్నేం చేస్తుంది? నన్ను దేవుడు బలవంతుడుగా నిలబెట్టబోతున్నాడు. ఇప్పుడు చెప్పు, నువ్వు బలవంతుడువా బలహీనుడువా? ఎవరు నువ్వు?